హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రతి మహిళకు డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్, క్లీనింగ్ టిప్స్ అయితే కావాలని అలాంటి టిప్స్ అయితే కొన్ని వీడియోలో చూస్తాం రండి. మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. రాండి వీడియోకి వెళ్తాం. ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం. పచ్చిమిర్చి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి. పచ్చిమిర్చి తీసుకొచ్చిన తర్వాత వాటర్లో బాగా కడుక్కోండి. తర్వాత ఒక క్లాత్లో తుడుచుకోండి. తర్వాత అయితే కాడలు ఇలా తొడాలు ఉంటుందని సపరేట్గా చేసుకోండి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. ఒక ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా తీసుకోండి, స్టీల్ ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని న్యూస్ పేపర్ ఉంటే అడుగు భాగాన ఇలా వేసుకోండి, లేకపోతే టిష్యూ పేపర్ ఉంటే వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని న్యూస్ పేపర్ పైన పెట్టుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల ఒక ఫ్రెష్గా ఉంటుంది. టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 2 అయితే చూస్తాం. పంచదారలో ఒక్కొక్కసారి చీమలు అయితే పడిపోతుందని, ఈ చీమలు రాకుండా ఉండాలైతే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే పంచదార ఇలా చేయండి. పట్టా ఉంటుందని, ఈ పట్టా లవంగం ఉంటుందని అది వేసుకుంటే చీమలే రాదు. ఎక్కువ రోజులైతే పంచదార అయితే నిల్వ ఉంటుంది. లవంగం అయితే ఒక 2-3 వేసుకోండి. ఇలా వేసి బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకుంటే చీమలు రాదు. మీకు అయితే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేసి బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 3 అయితే చూస్తాం. క్యారెట్ అయితే ఒక్కొక్కసారి ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని, అప్పుడైతే ఈ సైడ్లో అయితే ఎక్కువగా కుళ్ళిపోతుంది. ఈ క్యారెట్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి. క్యారెట్ అడుగు బాగా నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే చాకులా కట్ చేసుకోండి. పైన కింద అయితే ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఒక 15 రోజులు అయితే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కవర్ ఉంటే తీసుకోండి, లేకపోతే బాక్స్లోనే వేసుకోండి. కవర్లో వేసుకొని టైట్గా ముడి వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 4 అయితే చూస్తాం రండి. మనము అన్నం వండినప్పుడు అయితే బియ్యం అయితే వాడతాం. దాన్ని రేషన్ బియ్యం అయినా సరే, తినే బియ్యం అయినా సరే, అది ఒక్కొక్కసారి అయితే పురుగులు పడిపోతుంది. ఈ పురుగులు పడేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి. ఒక 10 సంవత్సరాలు అయితే కూడా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది చూడండి. ఇప్పుడైతే ఈ బియ్యంలో అయితే పురుగులు పడిపోయింది. ఇప్పుడు చాట తీసుకొని ఇలా అయితే ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే క్లీన్ చేసుకోండి. చూడండి, లైవ్లో చూపిస్తున్నాను ఎలా పురుగులు పడిపోయిందో. ఇప్పుడు ఇలా క్లీన్ చూడండి ఎలా ఉందో పురుగులు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత లవంగం ఉంటుందని లవంగం వేసుకోండి. ఒక 10 లవంగాలు అయితే ఇలా వేసుకోండి. లవంగాలు వేసుకున్న తర్వాత రాళ్ళుప్పు ఉంటే వేసుకోండి, సాల్ట్ వద్దు. రాళ్ళుప్పు ఉంటుందని గుప్పెడు రాళ్ళుప్పు వేసుకోండి. లవంగము, సాల్ట్ వేసుకొని ఇలా బాగా బియ్యంలో ఇలా కలపండి. పురుగులే పడలు. ఒక 10 సంవత్సరాలైనా కూడా పురుగులు పడదు, ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. తర్వాత కొంచెం బియ్యం వేసుకొని ఇంకొంచెం అయితే లవంగం, సాల్ట్ అయితే వేసుకోండి. ఇలా చేసి చూడండి. ఒక 10 సంవత్సరాలు అయితే కూడా బియ్యం పడదు, ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది చూడండి. ఇప్పుడైతే లవంగం అయితే కొంచెం వేసుకోండి. ఒక 10 లవంగాలు అయితే ఇలా అయితే వేసుకొని చేతిలో ఇలా అనేసి బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి. ఒక 10 సంవత్సరాలు అయితే పురుగులు పడదు. ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. టిప్ 5 అయితే చూస్తాం రండి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక 2 స్పూన్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఆనియన్ ఒక 2-3 అయితే వేసుకోండి. ఆనియన్ అయితే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత అయితే ఎండుమిర్చి ఒక 3-4 తీసుకొని ఫ్రై చేసుకోండి. మీకు ఎంత కారం కావాలో అంత వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇది ఫ్రై చేసిన తర్వాత ఒక 3-4 టమోటా అయితే కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకొని
ఫ్రై చేసుకోండి. ఇదైతే ఒక 3 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఒక 3 నిమిషాలు అయిన తర్వాత సాల్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. మీకు రుచికి తగిన విధంగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత ఇలా బాగా కలపండి. ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత ఈ ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి. ఒక 2 నిమిషాల పాటు ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి. మీకు సాల్ట్ తక్కువగా ఉంటే సాల్ట్ వేసుకోండి. నాకు సాల్ట్ తక్కువ అని కొంచెంగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడైతే ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఒక 3 నిమిషాలు అయిన తర్వాత ప్లేట్ అయితే తీసి చూస్తాం రండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర ఆకు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. ఇలా బాగా కలపండి. 1 నిమిషం పాటు అయితే బాగా కలపండి. తర్వాత అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇదైతే ఆరాలి. ఇప్పుడు ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోండి. రుచికరమైన టమోటా చట్నీ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మిక్సీకి అయితే పెట్టుకోండి. ఇప్పుడు నైస్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చలాగా మిక్సీకి పెట్టుకోండి. ఇలా ఉండాలి చట్నీ అయితే కచ్చాపచ్చలాగా ఉండాలి. ఇప్పుడైతే ఒక బౌల్ ఉంటే తీసుకోండి. బౌల్ అయితే చట్నీ అయితే వేసుకోండి, టమోటా చట్నీ అయితే. ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి. తాలింపు అయితే తయారు చేసుకుంటాం. ఆయిల్ అయితే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఇది చిటపట అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. తర్వాత అయితే చట్నీలో వేసి కలుపుకుంటాం. వేడి వేడి ఇడ్లీలో తింటే, వేడి వేడి దోశలో తింటే, వేడి వేడి అన్నంలో తింటే చట్నీ అయితే ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది. చట్నీ అయితే సింపుల్ అండ్ టేస్ట్లీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.